సో సరదాగా చిన్న ర్యాపిడ్ ఫైర్, ఓకేనా? సో అన్నీ మాట్లాడేసుకున్నా. ఏమైనా మిస్ అయ్యానా నేను? ఏదైనా సినిమాలు చెప్పలేదా నాకు? ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా? చెవులో చెప్పు, ఎవరికి వినిపించదు. ఏం లేవు అంతే. ఏం లేవు. సో అప్కమింగ్ ఇంకేం మూవీస్ లో లేవు కదా అంటే, లైక్ చిరంజీవి గారిది కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది కదా. అవును, కానీ యాక్చువల్లీ ఏమైందంటే ఇది 10th క్లాస్ కదా, సో ఆ పాయింట్ లో ఏ సినిమా తీసుకోలేదు యాక్చువల్లీ, ఏది అక్సెప్ట్ చేయలేదు. విశ్వంభరాకి కూడా ఏమైనా ఆఫర్ వచ్చిందా నీకు? లేదు లేదు, అంటే పిలిచారు రమ్మని చెప్పి, కానీ అప్పుడు ఎగ్జామ్స్ టెస్ట్స్, ICSE 10th అంటే చాలా కష్టం. అప్పుడప్పుడు అనిపిస్తుంటది కదా, అసలు ఈ 10th క్లాస్ టైంలోనే వీళ్ళు సినిమాలు తీయాలా, తర్వాత తీయచ్చు కదా. కానీ అప్పుడు లక్కీలీ నాకు 10th క్లాస్లోనే మ్యాజిక్ వచ్చింది, మళ్ళీ కల్కి కూడా వచ్చింది, మళ్ళీ ఓజీ కూడా వచ్చింది. ఓకే, నాకు తెలిసి నీ సినిమాల లిస్ట్లోని కల్కి వాజ్ టాప్ అయిపోతుంది రిలీజ్ అయ్యాక. ఆఫ్టర్ దట్ ఓజీ ఇంకా మ్యాజిక్. ఇగో మంది ముందే చెప్తున్నా, ఓజీ టైంలో అండ్ మ్యాజిక్ టైంలో ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి. పక్కా డీల్. మాట ఇస్తున్నావు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది పొట్టిగా ఎందుకు పుట్టానా అని. ఓకే, సో లాస్ట్గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. నేను టకటగా అడిగేస్తాను, నువ్వు చకచగా చెప్పేయాలి. A small rapid fire with our junior Bhairava. Okay, so the most embarrassing situation in your life? Most embarrassing situation, ఇది స్కూల్లో I was playing basketball actually. సో లేఅప్ వెళ్తున్నప్పుడు I ended up falling, కానీ పడడం మాత్రం కాకుండా బాల్ ఇంకోటి మీద పడేసి మళ్ళీ ఇంకో 2 మనుషుల మీద పడిపోయా. అది మ్యాచ్ అప్పుడు, ఇంటర్ హౌసెస్ మ్యాచ్ అప్పుడు. ఓకే, అదొక పిచ్చి ఎంబారసింగ్ సిచ్యువేషన్. ఓకే, ద మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్? మై లైఫ్. ఓహో, ఓకే. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు రీమేక్ అ మూవీ ఆఫ్ ప్రభాస్ గారు, ఏం మూవీ? ఏది చేయను. ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ విచ్ ప్రభాస్ గారు హ్యాస్ డన్, ఇట్ ఈస్ అ యూనిక్ జెమ్. దాన్ని టచ్ చేయకూడదు అంతే. ఒకవేళ ఒక మూవీ సీక్వెల్ తీయాల్సి వస్తే, యాజ్ అన్ యూ లీడ్ కంటిన్యూ చేయాల్సి వస్తే ఏ మూవీ చేస్తావు ఆయనది? ఆహా, ఆప్షన్స్ ఇస్తా. ఓకే ఓకే, ఛత్రపతి, వర్షం, పౌర్ణమి. ఛత్రపతి. ఛత్రపతి, రాజమౌళి గారు డైరెక్షన్. ఓకే, డన్. సో ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి గారు అండ్ ఆల్సో నాగి సార్ అండ్ గౌతమ్ తిన్ననూరి గారు. ఇప్పుడు నాగి సార్ చెప్పకపోతే మామూలు తెలివితేటలు కాదు అసలు. సో ఇండస్ట్రీలోని అంటే లైక్ భైరవ బుజ్జి బెస్ట్ ఫ్రెండ్స్ కదా, సో ఈ భైరవకి ఇండస్ట్రీలో బుజ్జి ఎవరు? ఈ భైరవకి ఇండస్ట్రీలో బుజ్జి చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ. అంత ఒకళ్ళు చెప్పు అమ్మా. భానుప్రకాష్, హీ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. వారితో చాలా సినిమాలు చేశాను యాక్చువల్లీ. ఓకే, భానుప్రకాష్ అంటే ఏదో ఒక సినిమా చెప్పు. ఇది నా సామిరంగా ఉంది కదా, దాంట్లో నాగార్జున గారు చిన్నప్పుడు చేశారు. నాగార్జున గారు చిన్నప్పుడు క్యారెక్టరా భానుప్రకాష్? ఇంకా మిషన్ ఇంపాసిబుల్ లో కూడా చేశాడు, రోషన్ యాక్ట్ చేశాడు. ఓకే, సో దాంట్లో వాళ్ళందరూ చేశారు. ఓకే, నీకు తెలిసి నీ రెమ్యునరేషన్, ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత అయి ఉంటుంది అనుకుంటున్నావు? ఐడియా లేదు, యాక్చువల్ ఐడియా లేదు. నీ అంతటా నువ్వు బాగా ఇష్టంగా కొనుక్కున్న ఫస్ట్ థింగ్ ఏంటి? వితౌట్ యువర్ పర్మిషన్ ఆఫ్ యువర్ మదర్ అండ్ ఫాదర్. డిఎస్ఎల్ఆర్ వితౌట్ యువర్ పర్మిషన్ అంటే అడిగినా దే సెడ్ నీ ఇష్టం, అండ్ అది ఇట్స్ హ్యూజ్ థింగ్ కదా. డిఎస్ఎల్ఆర్ ఇస్ కాంప్లెక్స్ టు హ్యాండిల్. చిన్నపిల్లోడి దగ్గర ఇస్తే ఏం చేస్తాడు అన్నట్టు వాళ్ళకి ఆ భయం ఉండే. ఇన్షోరా అట్లా ఇట్లా అడుగుతున్నా, లైక్ నేను కొనుక్కుంటే నాకు కావాలి. ఓకే, అండ్ దే అలౌడ్ మీ. సో ఎస్, నేను హీరోల పేర్లు చెప్తాను, వాళ్ళ దగ్గర నుంచి ఒక క్వాలిటీ నువ్వు అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే ఏం అడాప్ట్ చేసుకుంటావు? దెన్ స్టార్టింగ్ విత్ ప్రభాస్ గారు. ప్రభాస్ గారు, హిస్ స్క్రీన్ ప్రెజెన్స్, హౌ హీ పోర్ట్రేస్ హిమ్సెల్ఫ్. ఓకే, మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారి గ్రేస్ అండ్ స్టైల్, హౌ హీ యాక్ట్స్ అండ్ హౌ హీ బిహేవ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. మెగాస్టార్ చిరంజీవి గారు. హిస్ డాన్స్ అండ్ హిస్ గ్రేస్. రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారి యాక్టింగ్. అల్లు అర్జున్ గారు. స్టైల్. విజయ్ దేవరకొండ గారు. మాస్. జూనియర్ ఎన్టీఆర్ గారు. వర్సటిలిటీ. నాని గారు. ఎమోషనల్ యాక్టింగ్ ఎట్లా చేయాలనేది. విశ్వక్ సేన్ గారు. మాస్ యాక్టింగ్ ఎట్లా చేయాలనేది. ఓకే, ఇంకెవరి పేరు నేను మర్చిపోయానా? నేను ఎవరి పేరు మర్చిపోలేదు అనుకుంటా. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారి నుంచి హిస్ స్టైల్, మళ్ళీ బికాజ్ స్టైల్ ఇస్ స్టార్ అల్లు అర్జున్ గారు అండ్ ఆల్సో ఐకన్ స్టార్. సో కమల్ హాసన్ గారు. అన్ని అన్ని కమల్ హాసన్ గారు ఇస్ హానెస్ట్లీ ఐ కన్సిడర్ హిమ్ టు బి ద గాడ్ ఆఫ్ సినిమా, బికాజ్ he has introduced so many different things for Indian cinema, to be honest. అతని కమల్ హాసన్ గారి ప్రతి సినిమా, ఇట్ ఈస్ అ యూనిక్ ఫిల్మ్.
Okay. He experiments a lot. He experiments in characters, acting, and I want to be like him. I aspire to be like him. ఓకే, ఎప్పుడైనా సెట్స్లో చూసావా కమల్ హాసన్ గారిని? చూడలే. ఓకే, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వన్ థింగ్. His confidence. Oh. His belief in himself. ఓకే. He trusts in himself so much, and people love that about him. And I love that about him. When you saw such kind of a trolls, memes on media, on industry, on movies, and some things చూస్తూ ఉంటావు కదా, as an younger blood, as a younger person, ఎలా రియాక్ట్ అవుతూ ఉంటావు? And good memes are healthy, but there are some trolls and some memes very bad కదా, సో అప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉంటావు? స్కిప్ చేద్దాం, నాకు ఐడియా లేదు ఏం చెప్పాలి. అవునా? అంటే నువ్వు ఎక్కువగా పట్టించుకో. I don't really bother much about the negative memes. నేను నెగిటివిటీ అంతే అంతగా నచ్చడు. I like to stay positive all the time. So నెగిటివ్ ఏదైనా చూస్తే అంతగా చదవను కూడా. I just skip past it. స్క్రోల్ చేసుకుని వెళ్ళిపోతామే. టేక్ ఇన్ ద పాజిటివ్, అవాయిడ్ ద నెగిటివ్ అంతే. ఎక్కువగా ఏం వాడతావు? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్, ఇవాళ ఈ మధ్యన ఇది ఒకటి యాడ్ అయింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటూ కూర్చోదాం, దాన్ని అందరికి ఫార్వర్డ్ చేసుకుంటూ ఉంటాం అంతే. ఓకే. పార్టీస్, ఇక్కడ చుట్టుపక్కల ఎవరు లేరు, పార్టీస్కి ఎవరితో వెళ్తావు? పార్టీస్కి నాన్నతో వెళ్తా, లేకపోతే అమ్మతో వెళ్తా. చాలు, అమ్మతో కానీ నాన్నతో కానీ ఈయన పార్టీస్కి వెళ్తారంట, మేము నమ్మాలంట. అంతేగా. సరే, ఫైనల్గా ఏదైనా రివీల్ చేస్తావా ఓజీ గురించి? ఓజీ గురించి రివీల్ చేయడానికి ఏం లేదు. సరే, ఇప్పటి వరకు షూటింగ్ అయింది, నువ్వు పార్టిసిపేట్ చేస్తావు, ఇంకెన్ని రోజులు ఉంటుంది షూటింగ్? ఇంకా ఒక 3-4 days అని చెప్పారు. ఓకే, ఇక్కడ లోకలే. ఓకే, డన్. సో కాంబినేషన్ అయితే ఉండొచ్చు నీకు పవన్ కళ్యాణ్ గారికి, ఉండొచ్చు, ప్రాబబ్లీ ఉండొచ్చు. వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ మోర్ అప్డేట్ ఫ్రమ్ యూ. సో వెయిట్ అయితే చేస్తున్నాము, కానీ ఫస్ట్ అయితే కల్కికి ఆల్ ద బెస్ట్. ఈగర్లీ వెయిటింగ్. సో కల్కి ట్రైలర్లో ఏదైనా ఒక్క డైలాగ్ చెప్పొచ్చు కదా మాకు, ప్రభాస్ గారిది, యాజ్ అ జూనియర్ వర్షన్ ఆఫ్ భైరవ. రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఓకే, ఇది కూడా ఓడిపోను. ఓకే సార్. ష్యూర్ సార్, మీరు ఈ ఫైట్లో కూడా గెలుస్తారు. అండ్ దిస్ ఫ్రైడే విల్ బీ కల్కి 289880. ఫర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం అందరం కలిసి సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అని. సారీ, నువ్వు 30th చూస్తావు కదా, నీకన్నా ముందు నేనే చూస్తా. స్పాయిలర్స్ ఇవ్వకండి. స్పాయిలర్స్ ఇవ్వను, బట్ నీ వరకు ఎలా ఉంది అన్నది నేను చెప్తాను. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. షూర్. సో పార్టీ అయితే కావాలి. ఆఫ్టర్ దట్ వి విల్ టాక్. పార్టీ మీరు నాకు ఇవ్వాలి కానీ హలో మీకు ఎందుకు ఇవ్వాలి? ఏంటి సార్, సినిమా మీరు ముందు చూస్తుంది మీరు కదా. ఓకే, అలా వచ్చావా? ఓకే, ఎప్పుడు అక్కలకే. ఓకే, ఎనీవేస్, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, అండ్ స్పెషలీ కల్కి. సో కల్కి గురించి ఏమైనా చెప్తావా? చెప్పు, కల్కి వస్తుంది, చూడండి ఎలా ఉందో ఏంటో అని. సో కల్కి 289880 is India's current biggest experimental film. I would like all of you to watch the film and support it a lot, because ఇండియాలో ఇట్లాంటి మూవీ ఎవరు చేయలేదు ఇంతకుముందు, అండ్ ఇప్పుడు చేస్తున్నారంటే ఇట్స్ అ ప్రైడ్ టు అ హోల్ నేషన్. సో లెట్స్ వాచ్ కల్కి 289880 అండ్ ఎంజాయ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో అది సంగతి అనమాట. మా యంగర్ వర్షన్ ఆఫ్ భైరవాతో చాలా ముచ్చట్లు మాట్లాడేసుకున్నాం కాబట్టి కల్కి ఎలా ఉంది ఏంటి అనేది మాకు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఎస్, మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్స్.